హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,83,830 మంది ఓటర్లు ఉన్నారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే, ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 3 సార్లు ఎన్నికలు జరగగా అందులో కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ 2 సార్లు విజయం సాధించాయి. ముచ్చటగా 3వసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనతో ఉంది అధిష్టానం. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పుష్పశ్రీ వాణి పాముల ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్ దాట్రాజ్ వీరవర తోట్రమాల, పీఆర్పీ అభ్యర్థి నిమ్మక జయరాజు, సిపిఐ అభ్యర్థి కోలక లక్ష్మణమూర్తి, బీజేపీ అభ్యర్థి నిమ్మక వాసుదేవరావు మరియు బీఎస్పీ అభ్యర్థి పువ్వాల సరస్వతిలపై పోటీ చేసి 15,053 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీ వాణి పాముల, టీడీపీ అభ్యర్థి జనార్దన్ దాట్రాజ్ వీరవర తోట్రమాల, ఇండిపెండెంట్ అభ్యర్థి జయరాజు నిమ్మక, సిపిఐ అభ్యర్థి కోలక లక్ష్మణమూర్తి, ఇండిపెండెంట్ అభ్యర్థి పాలక రంజిత్ కుమార్ మరియు ఎర్రమిల్లి ఇంద్రసేన వర్ణలపై పోటీ చేసి 19,083 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీ వాణి పాముల, టీడీపీ అభ్యర్థి జనార్దన్ దాట్రాజ్ వీరవర తోట్రామా, సిపిఐ అభ్యర్థి అవినాష్ కుమార్ కోలక, బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజు, కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సింహాచలంపై పోటీ చేసి 26,602 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీ వాణి పాముల, టీడీపీ అభ్యర్థి తొయ్యక జగదీశ్వరి మరియు సిపిఐ అభ్యర్థి మన్నంగి రమణల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.